అందరికీ నమస్కారం. మిత్ర క్యాలెండర్ మరియు దియా స్టోర్ పాఠకులకు శుభోదయం. ఈరోజు 6వ తారీఖు ఫిబ్రవరి 2024 శ్రీ శోభకృత్నామ సంవత్సరం పుష్యమాసం హేమంత ఋతువు ఉత్తరాయణం. ఈరోజు మంగళవారము. ఈరోజు తిథి బహుళ ఏకాదశి. పగలు 12:03 వరకు ఉంది. తదుపరి ద్వాదశి. ఈరోజు నక్షత్రం మూలా నక్షత్రం. రాత్రి 3:40 వరకు ఉంది. తదుపరి పూర్వాషాఢ. ఈరోజు ద్వాదశ రాశుల వారి రాశి ఫలాలు ఏ విధంగా ఉన్నాయో తెలుసుకుందాం. ముందుగా మేషరాశి. వ్యాపారాల్లో ఆశించిన ఫలితాలు సాధిస్తారు. అవసరానికి సన్నిహితుల నుండి ధన సహాయం అందుకుంటారు. రాజకీయ ప్రముఖుల నుండి అందిన ఆహ్వానాలు మిమ్మల్ని ఆశ్చర్యపరుస్తాయి. స్థిరాస్తి కొనుగోలు ప్రయత్నాలు ఒక కొలిక్కి వస్తాయి. తదుపరి వృషభ రాశి. వ్యాపారాలలో తొందరపాటు నిర్ణయాలు చేయడం మీకు మంచిది కాదు. కుటుంబ సభ్యులు మీ మాటతో విభేదిస్తారు. చేపట్టిన పనులు శ్రమాధిక్యతతో గాని పూర్తి అవ్వవు. ఆర్థికంగా కొంత గందరగోళ పరిస్థితులు ఉంటాయి. వృధా ప్రయాణాలు చేయాల్సి వస్తుంది. తదుపరి మిథున రాశి. ఉద్యోగస్తులకు అధికారులతో చర్చలు ఫలించవు. దూర ప్రయాణ సూచనలు ఉన్నాయి. నూతన వ్యాపారాలు ప్రారంభానికి చేసే ప్రయత్నాలు విఫలమవుతాయి. బంధుమిత్రులతో చిన్నపాటి వివాదాలు ఉంటాయి. తదుపరి కర్కాటక రాశి. జీవిత భాగస్వామి సహాయంతో ముఖ్యమైన పనులను పూర్తి చేసుకుంటారు. వృత్తి వ్యాపారాల్లో ఆశించిన లాభాలని అందుకుంటారు. సమాజంలో గౌరవ మర్యాదలకు లోటు ఉండదు. చిన్ననాటి మిత్రుల నుండి విలువైన వస్తువులు మీరు బహుమతులుగా పొందుతారు. తదుపరి సింహరాశి. వృత్తి ఉద్యోగాల్లో పదోన్నతులు పెరుగుతాయి. చిన్ననాటి మిత్రులతో వినోద కార్యక్రమాల్లో పాల్గొంటారు. నూతన వ్యక్తుల పరిచయాలు మీకు ఉత్సాహాన్నిస్తాయి. చేపట్టిన పనుల్లో కార్యసిద్ధి కలుగుతుంది. తదుపరి కన్యారాశి. నిరుద్యోగ ప్రయత్నాలు వాయిదా పడతాయి. వృధా ప్రయాణాలు చేయాల్సి వస్తుంది. ఇతరులతో వివాదాలకు వీలైనంత దూరంగా ఉండడం మీకు చాలా మంచిది. ఆరోగ్య విషయంలో జాగ్రత్తగా ఉండాలి. చేపట్టిన పనులు మందకోడిగా సాగుతాయి. వృత్తి వ్యాపారాల్లో స్వల్ప లాభాలని అందుకుంటారు. తదుపరి తులారాశి. దైవ సేవా కార్యక్రమాల్లో పాల్గొంటారు. ఆదాయ మార్గాలు మందగిస్తాయి. ఆరోగ్య విషయంలో అశ్రద్ధ చేయడం మీకు మంచిది కాదు. పాత మిత్రుల నుండి అందిన సమాచారం మీకు ఊరట కలిగిస్తుంది. ఉద్యోగ విషయమై అధికారులతో మీరు జాగ్రత్తగా ఉండాలి. తదుపరి వృశ్చిక రాశి. దీర్ఘకాలిక రుణ సమస్యల నుండి కొంతవరకు బయటపడగలుగుతారు. వృత్తి ఉద్యోగాల్లో మీ పనితీరుతో అందరినీ ఆకట్టుకుంటారు. ఆప్తుల నుండి శుభవార్తల్ని అందుకుంటారు. నూతన వస్తు వాహనాలని కొనుగోలు చేస్తారు. బంధుమిత్రులతో పుణ్యక్షేత్రాలు సందర్శించుకుంటారు. తదుపరి ధనుస్సు రాశి. ఉద్యోగస్తులకు అదనపు పనిభారం వల్ల తగిన విశ్రాంతి ఉండదు. ఆధ్యాత్మిక చింతన పెరుగుతుంది. చేపట్టిన పనుల్లో ప్రతిబంధకాలు తప్పవు. కుటుంబ సభ్యుల ఆరోగ్య విషయంలో అశ్రద్ధ చేయడం మీకు మంచిది కాదు. తదుపరి మకర రాశి. వృత్తి ఉద్యోగాలు అనుకూలిస్తాయి. నిరుద్యోగులకు అరుదైన అవకాశాలు లభిస్తాయి. సన్నిహితులతో గృహమున సంతోషంగా గడుపుతారు. చేపట్టిన పనుల్లో అప్రయత్న కార్యసిద్ధి కలుగుతుంది. నూతన వ్యాపారాలు ప్రారంభించినా తగిన లాభాల్ని అందుకుంటారు. తదుపరి కుంభరాశి. ఉద్యోగమున సహోద్యోగుల నుండి విమర్శలు ఎదురవుతాయి. నేత్ర సంబంధిత బాధలు మీకు ఎక్కువ అవుతాయి. నూతన రుణ ప్రయత్నాలు ఫలించవు. ఆకస్మిక ప్రయాణాలు చేయాల్సి వస్తుంది. దూరపు బంధువులతో మాట పట్టింపులు ఉంటాయి. వృత్తి వ్యాపారాల్లో ఊహించని మార్పులు చోటు చేసుకుంటాయి. తదుపరి మీనరాశి. సంతాన వివాహ విషయమై గృహమున చర్చలు చేస్తారు. విలువైన వస్తువులు బహుమతులుగా పొందుతారు. ఆర్థిక పరిస్థితి గతం కంటే మెరుగ్గా ఉంటుంది. నూతన వస్తులాభాలని అందుకుంటారు. నిరుద్యోగుల కలలు ఫలిస్తాయి.